చెంది అప్పుడు మిగతా వీళ్ళందరినీ కలుపుకున్నారు ఆయన. ఏబి వెంకటేశ్వర గారిని, ఆ నల్లమూతుల చక్రవర్తి గారిని వీళ్ళందరినీ కలిపి ఆయన ఒక మీటింగ్ పెడితే 500 మంది జాయిన్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తం కొన్ని వేల మంది ఆయనకి మెయిల్స్, మెసేజ్లు, ఫోన్లు పెట్టారు. ఏంది మేము కూడా జాయిన్ అవుతాం. ఇక అక్కడి నుంచి అప్పుడే మనం ఇంటర్వ్యూ కూడా చేసాం ఆయన బాబు గారు. ఆయన అదే చెప్పుకొచ్చారు, ఇంత దారుణంగా ఉందండి పరిస్థితి అనేసి. తర్వాత ఏబి వెంకటేశ్వర గారి కూడా మనం ఇంటర్వ్యూ చేసాం. వాళ్ళు చెప్పుకొస్తుంది ఇదే, లంచాలకు అలవాటు పడ్డటువంటి రెవెన్యూ వాళ్ళది విముక్తి చేయదలుచుకోవాలి. తప్పు చేసింది ప్రభుత్వం. ఆ ప్రభుత్వమే సింపుల్ జీవో ఏంటంటే 2017లో ఏవైతే 22లో పెట్టారో అది విముక్తి చేస్తున్నాం, జీవో రివర్స్ చేస్తున్నాం, లేదా జీవో క్యాన్సిల్ అంటే అయిపోతుంది. సింపుల్. అలాంటిది చేయకుండా ఎందుకు ఆపుతున్నారు? మొన్నటిదాకా ఎంఆర్ఓ, ఆర్డీఓ అయిపోయి ఇప్పుడు ఐజీ చూస్తాడు. ఇప్పుడు ఐజీ దగ్గరికి వెళ్తే ఇంకో పెంట తప్పించి ఏం సక్సెస్ అవుతుంది? అది ఎందుకని? ఈ మంత్రికి అవగాహన లేదు దాని మీద, ఆ రెవెన్యూ కార్యదర్శికి అవగాహన లేదు దాని మీద. నీ ముడ్డి కింద నొప్పి వస్తే తెలుస్తుంది, నీ ఆస్తికి తేడా వస్తుంది. వెంకటేశ్వరరావు గారి ఆస్తి కూడా అట్లాగే అంట, ఇరికిచ్చారట. ఆయన కూడా నేను ఎక్కడో చెప్పుకొచ్చారు అట్లా. అంటే ప్రతి ఒక్కళ్ళ ఆస్తిని, అంటే ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి అనుభవిస్తున్న ఆస్తులకి అర్జెంట్ గా తీసుకొచ్చి నిషేధంలో పెట్టి అమ్ముకోలేకుండా చేసి అర్జెంట్ గా పాపర్ని చేసి రోడ్డు మీద నుంచో పెట్టారు. అది చేసిన తప్పును సరిదిద్దుకోండి అంటే నోరు మీద పక్కపోగా మీరు వాళ్ళకి అమ్ముడు పోయారు, వీళ్ళకి అమ్ముడు పోయారని స్టేట్మెంట్ సార్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే చెప్పాడు ఆయన, 100 ఏళ్లకు సంబంధించి సర్వే చేస్తున్నా ఏ భూములైనా